అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో P4 నీడ్ అసెస్మెంట్ సర్వే ఎలా చేయాలనే దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఏం చేస్తాము అంటే P4 యొక్క యాప్ అనేది ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి కింద మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకుంటాము. తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనగానే మనకి అలా డేటా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఫస్ట్ డౌన్లోడ్ డేటా అనే దాని మీద క్లిక్ చేస్తాము. సెక్రటేరియట్ కోడ్ వస్తుంది. డౌన్లోడ్ డేటా అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి డేటా అనేది డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి డేటా ఇలా ఎంటర్ అవుతుంది. తర్వాత మనకి ఇచ్చినటువంటి క్లస్టర్స్లో హౌస్ హోల్డ్ ఐడి బట్టి మ్యాచ్ చేసుకొని ఆ హౌస్ హోల్డ్ ఐడిని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ అయితే నేమ్ ఆఫ్ ది రెస్పాండెంట్ అంటది. అంటే ఎవరైతే సర్వేకి మనకు సహకరించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ పేరును అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ మొబైల్ నెంబరు డేటా అంతా కూడా మనకి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది తాలూకా సర్వే కూడా మనము ఇక్కడ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు అంతమంది తాలూకా డేటా ఫస్ట్ ఒక్కొక్క మెంబర్ వైజ్ చెప్తాను చూడండి. మెంబర్ పేరు అనేది వస్తుంది. ఆ మెంబరు ఆ హౌస్ హోల్డ్లో పార్టా కాదే అని అడుగుతుంది. ఎస్ అని దాని మీద క్లిక్ చేస్తే మనకి డేటా ఓపెన్ అవుతుంది. నో అనగానే డెత్ మైగ్రేషన్ లేకపోతే వేరే ఫ్యామిలీ అయిపోయారా అంటుంది. అదే ఎస్ అనగానే వాళ్ళ తాలూకా డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్తో పాటు వాళ్ళ తాలూకా ఎడ్యుకేషన్ లెవెల్ ఎంత, మ్యారీడా అన్మ్యారీడా లేకపోతే విడోవా అనేది ఫస్ట్ అడుగుతుంది. అడిగిన తర్వాత ఫాదర్ హస్బెండ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫాదర్ హస్బెండ్ ఆ ఫ్యామిలీలో లేకపోతే నాట్ అప్లికబుల్ పెడతాము. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. వాళ్ళు ఎంత చదువుకున్నారో సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వాళ్ళ ఎర్నింగ్ మెంబర్ అయితే ఎస్ అని పెడతాము. నో అంటే అడగదు. ఎస్ అనగానే ఏం చేస్తున్నారని అడుగుతుంది. తర్వాత మంత్లీ ఇన్కమ్ ఎంత అని కూడా మనకి ఇక్కడ అడుగుతుంది. మంత్లీ ఇన్కమ్ కూడా ఇండివిజువల్ వైజ్ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డేటా అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అదైతే ఇక్కడ షో అవ్వదు. అయిన తర్వాత అక్కడ క్యాప్చర్ జీపీఎస్ అనేది మనకి అడుగుతుంది. జీపీఎస్ క్యాప్చర్ చేస్తాము. తర్వాత అప్రాక్సిమేట్ యావరేజ్ ఇన్కమ్ ఫ్యామిలీకి ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేసాము. ఎక్స్పెండిచర్ ఎంత అనేది మనం అక్కడ అమౌంట్ వేయాలి. అమౌంట్ వేసిన తర్వాత ట్యాప్ హియర్ సెలెక్టెడ్ కంటెంట్స్ అంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనము ఆప్షన్స్ అనేవి అక్కడ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంత మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఎక్స్పెండిచర్ ఎంత అనేది మనం అక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనము P4 సర్వేలో చేసినటువంటి డేటా అది వాళ్ళుండే హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏటుంటే అవి టిక్కులు పెడతాము. ఏమీ లేకపోతే నో అసెట్స్ దగ్గర టిక్ పెడతాము. తర్వాత వాళ్ళకి ఆ ఫ్యామిలీలో వచ్చే స్కీమ్స్ కింద మనకు కనిపిస్తాయి. అవి స్కీమ్స్ దగ్గర నాట్ గెట్టింగ్ అని టిక్ పెట్టాలి అంటే మనకి కన్ఫర్మ్ 1కి 10 సార్లు మనం కన్ఫర్మ్ చేసుకొని నాట్ గెట్టింగ్ అని టిక్ పెట్టుకుంటాము. ఎందుకంటే వాళ్ళ ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి గవర్నమెంట్ ఆల్రెడీ పేమెంట్ అనేది చేసింది. తర్వాత వాళ్ళ నీడ్స్ ఫస్ట్ ప్రయారిటీ నీడ్స్, సెకండ్ ప్రయారిటీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం టిక్కులు పెట్టుకుంటాము. ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ సేమ్ అవ్వకూడదు. సేమ్ అయితే మనకు అక్కడ సబ్మిట్ అవ్వదన్నమాట. సో ఫస్ట్ ప్రయారిటీలో ఏది అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే సెకండ్ ప్రయారిటీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. రెండు సేమ్ అయితే మనకి ఎర్రర్ వస్తుంది. రెండు వేరువేరుగా మనం సెలెక్ట్ చేసుకొని క్రిందన వాయిస్ మెసేజ్ అనేది వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ మెసేజ్ పెట్టాలి. లేదు వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టలేని పక్షంలో మనం వాళ్ళ తాలూకా నీడ్ ఏంటి అడిగి మనం టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత రెస్పాండెంట్ ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ కన్సెంట్ ఎన్యూమరేటర్గా మన కన్సెంట్ తీసుకుని సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే అక్కడతో ఆ హౌస్ హోల్డ్ సర్వే కంప్లీట్ అవుతుంది. అదే ఒక సింగిల్ మెంబర్ ఉన్నారనుకోండి. సింగిల్ మెంబర్ అంటే కేవలము వంట ఒక్కరే వండుకుంటూ ఉండాలి. వేరే ఫ్యామిలీతో కలిసి వంట చేసుకుంటే వాళ్ళు సింగిల్ మెంబర్ కానట్లుగా గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి సింగిల్ మెంబర్ అయితే ఎస్ నో అనేది ఖచ్చితంగా మనం కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సింగిల్ మెంబర్కి అయితే అంత డేటా మనకి అడగదు. ఇది ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న దగ్గర అయితే ఎక్కువ మనకి డేటా అనేది అడుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.